అమెరికా బర్మింగ్హామ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో 10 మందికి పైగా తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఉక్కిరిబిక్కిరైన స్టూడెంట్స్ భయంతో కేకలు వేశారు. లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను ఫైర్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. అప్పటికే ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఇందులో ఒకరు సహజారెడ్డిగా గుర్తించగా కూకట్పల్లికి చెందిన మరో విద్యార్థి ఉన్నట్లుగా సమాచారం. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు, అందులో హైదరాబాద్ చెందిన విద్యార్థులు మృతి చెందారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే బర్మింగ్హామ్ లో విద్యార్థులు అయితే ఉన్నత విద్య కోసం వెళ్లారు. బర్మింగ్హామ్ లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో వీరంతా నివాసం ఉంటున్నారు. అందులో ముఖ్యంగా 13 మంది భారతీయులు అందులో నివాసం ఉంటున్నారు. అయితే అందులో 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా సమాచారం ఉంది. మంటలు చెలరేగిన క్రమంలో వారంతా లోపల చిక్కుకున్నారు. అయితే పోలీసు సమాచారం అందించడంతో రెస్క్యూ చేసి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆసుపత్రి జాయిన్ చేసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు మాత్రం వారు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పొగ తీసుకోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది కాబట్టి పొగ వల్ల, దట్టమైన పొగ వల్ల వారు చనిపోయినట్టుగా తెలుస్తుంది. కూకట్పల్లికి చెందిన ఒక యువతితో పాటు మరొక హైదరాబాద్ సహజారెడ్డి అనేటువంటి యువతి చనిపోయింది. తను ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ నివాసం ఉంటుందనే సమాచారం ఇంకా రావాల్సింది. అంటే పూర్తి వివరాలు రావాల్సింది. కానీ మొత్తంగా ఇద్దరు విద్యార్థులు అయితే చనిపోయినట్టుగా అధికారికంగా ఇప్పుడు మనకు అంతగా సమాచారం. వీరు అలబామా యూనివర్సిటీలో అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లారు. అక్కడ పీజీ చేద్దామని అక్కడ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్తతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారం మరి కాకపోతే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.